ఏసీబీ కేసుపై ఫస్ట్ టైం రియాక్ట్ అయ్యారు మాజీ మంత్రి విడుదల రజని. మనోధైర్యాన్ని దెబ్బతీయాలనే కుట్రలు జరుగుతున్నాయంటూ ఒక సుదీర్ఘమైన ట్వీట్ చేశారు. వ్యక్తిత్వాన్ని హరించాలని కుయుక్తులు చేస్తున్నారంటూ ఆ ట్వీట్లో పేర్కొన్నారు. ఆమె ఒక మహిళనైన తనపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ కూడా ఆ ట్వీట్లో పేర్కొనడం జరిగింది. ఒకసారి ఆ ట్వీట్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మనోధైర్యాన్ని దెబ్బతీయాలనే కుట్రలు, వ్యక్తిత్వాన్ని హరించాలనే కుయుక్తులు, ఒక మహిళనైన నాపై అక్రమ కేసులు, విష ప్రచారాలే మీ లక్ష్యమైతే అలాంటి 100 కేసులను 1000 ప్రచారాలను ఒంటి చేత్తో ఎదుర్కోవడానికి నేను సిద్ధం. నా ధైర్యం నా నిజాయితీ, నా ధైర్యం నేను నమ్మి సత్యం ధర్మం. నేను ఎదురు చూస్తూ ఉంటా నిజం బయటపడ్డాక మీ ముఖాలు ఎలా ఉంటాయో చూడ్డానికి అంటూ ఆ ట్వీట్లో కంక్లూడ్ చేసుకొచ్చారు మాజీ మంత్రి విడుదల రజని. మాజీ మంత్రి విడుదల రజనీపై ఏసీబీ కేసు నమోదు చేసింది. వైసీపీ హయాంలో అంటే 2020 సెప్టెంబర్లో పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని స్టోన్ క్రషర్ కంపెనీ ఓనర్ను బెదిరించి 2.5 కోట్లు సుమారుగా అంటే 2,20,00,000 వసూలు చేశారు. అందులో రజనీ వాటా 2 కోట్లు. ఆమె మరిది గోపి అలాగే జాషువాలకు చెరో 10 లక్షలు కూడా అక్కడ దాంట్లో లబ్ధి చేకూరింది అంటూ కూడా ఆ కేసు రిజిస్టర్ అయినట్టుగా తెలుస్తోంది.